ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న చైనా నేడు జనాభా తగ్గుదలతో తంటాలు పడుతోంది. చైనా యువత పెళ్లిలకు మొగ్గు చూపకపోవడం ఆ దేశాన్ని కలవరపరుస్తోంది. ప్రభుత్వం ఎన్ని ప్రయోజనాలు ప్రకటించినా కూడా అక్కడి యువతీ యువకులు పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి ససేమిరా అంటున్నారు. వృద్ధ జనాభా పెరిగి జననాల రేటు తగ్గి సంక్షోభం నెలకొన్న వేళ చైనా కంపెనీలు తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి. అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నాయి. జనాభా సంక్షోభం చైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గత దశాబ్ద కాలంలో గణనీయంగా పడిపోయిన జననాల రేటు కారణంగా డ్రాగన్ భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది. జననాల రేటు భారీగా తగ్గిపోయి వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం చైనాను కలవరపెడుతోంది. చైనా యువత పెళ్లి చేసుకోవడానికి, కుటుంబాలను ఏర్పరచుకోవడానికి నిరాకరిస్తుండడం వల్ల జననాల రేటులో తీవ్ర వ్యత్యాసం ఏర్పడింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు పలు చైనా కంపెనీలు తమ ఉద్యోగులకు ఆసక్తికరమైన పోటీలు పెడుతున్నాయి. అందులో భాగంగా ఓ కంపెనీ సింగిల్ గా ఉన్న తమ ఉద్యోగులు డేటింగ్కు వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అందుకు వారికి కొంత నగదు బహుమతిని అందిస్తున్నట్లు అక్కడి వార్తాపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దక్షిణ చైనాలో షెన్జెన్లోని ఓ టెక్ కంపెనీ ఈ ఆఫర్ను తమ ఉద్యోగుల కోసం తెచ్చింది. అందుకు ఆ సంస్థకు చెందిన డేటింగ్ ప్లాట్ఫామ్లో కంపెనీలోని సింగిల్ గా ఉన్న ఉద్యోగులు బయటి వ్యక్తులు ఆకర్షితులయ్యేలా యాప్లో పోస్టులు పెట్టాలి. ఒక్కో పోస్టుకు 66 యువాన్లు అంటే భారత కరెన్సీలో 770 రూపాయలను ఆ సంస్థ ఇస్తోంది. ఆ తర్వాత ఆ వ్యక్తితో ఉద్యోగి 3 నెలల పాటు డేటింగ్ కొనసాగించాలి. దీనికి ఒక్కొక్కరికి 1000 యువాన్లు అంటే దాదాపు 11,650 రూపాయల రివార్డునందిస్తారు. అయితే దీనిపై చైనాలో మిశ్రమ స్పందన వస్తోంది. చైనాలో గత కొన్నేళ్లుగా యువత పెళ్లి, కుటుంబ ఏర్పాటుపై విముఖత చూపుతున్నారు. గృహహింస, పిల్లల్ని పెంచడాన్ని భారంగా భావిస్తుండడం వల్ల అక్కడి యువత పెళ్లిళ్లకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో కేవలం 47.4 లక్షల జంటలు మాత్రమే ఒక్కటయ్యారని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ఇది గతేడాది నమోదైన వివాహాలతో పోలిస్తే 16.6% తక్కువని వెల్లడించాయి. పెళ్లి చేసుకునే వారి సంఖ్య క్షీణిస్తుండటంతో ఈ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. గత 2-3 చైనాలో వెడ్డింగ్ వ్యాపారం బాగా తగ్గింది. పెళ్లిళ్లు తగ్గడం వల్ల దాదాపు $500 బిలియన్ వ్యాపార నష్టం జరిగినట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి. పెళ్లిళ్లు చేసుకునే వారికి, పిల్లలు కనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలను కూడా డ్రాగన్ ప్రభుత్వం ప్రకటించింది. జనాభా వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా అక్కడి యువత మాత్రం వివాహం చేసుకునేందుకు విముఖత చూపుతోంది. జనాభా సంక్షోభం ప్రభావం విద్యతో పాటు అనేక రంగాలపై పడుతున్నట్లు తెలుస్తోంది. జననాల రేటు ఇటీవల గణనీయంగా తగ్గడంతో 2023లో చైనా వ్యాప్తంగా 14,808 కిండర్ గార్టెన్లు మూతపడినట్లు చైనా విద్యాశాఖ నివేదిక వెల్లడించింది. పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 11% తగ్గడం ఇందుకు కారణంగా పేర్కొంది. అటు ప్రాథమిక పాఠశాలల సంఖ్యలోనూ భారీ తగ్గుదల కనిపించింది. 2023 ఏడాదిలో 5,645 పాఠశాలలు మూతపడినట్లు అధికారిక గణాంకాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే మూతపడిన కిండర్ గార్టెన్లను వృద్ధుల సంరక్షణ కేంద్రాలుగా మారుస్తున్నారు. ఆయా పాఠశాలల సిబ్బంది కూడా వృద్ధులకు సంరక్షకులుగా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారని అక్కడి నివేదికలు చెబుతున్నాయి. 2023లో చైనా వ్యాప్తంగా 90 లక్షల జననాలు చోటు చేసుకోగా 1949 నుంచి ఇంత తక్కువగా నమోదు కావడం ఇదే తొలిసారని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.